హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. ఒకవేళ మీరు కనుక లాస్ట్ వీడియోస్ ఏవి చూడకుండా ఇవి చూసినట్లయితే మీకు ఏం అర్థం కాదు. సో ఆ వీడియోస్ ప్లేలిస్ట్ లింక్ నేను ఇక్కడ పైన ఐకాన్లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి అవి చూసి ఇవి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓకేనా? సో మనం వచ్చేసి లాస్ట్ వీడియోలో ఇక్కడ ఏం చేసాం కదా, లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు దీని గురించి, ఈ క్రూజ్ షిప్ గురించి, ఈ బిల్డింగ్ గురించి నేనైతే నేను తెలుసుకున్న గూగుల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే మనకి చూసినట్లయితే అవుట్లుక్ మొత్తం సేమ్ క్రూజ్ షిప్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా దూరం నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ మీకు ఈ పిక్ అటాచ్ చేస్తాను చూడండి. మేము బస్సులో వచ్చినప్పుడు నేను అది షూట్ చేయలేకపోయాను, కానీ ఫ్రంట్లో కూర్చొని ఫ్రంట్ నుంచి చూస్తే కనిపించింది. కొండ పైన ఉంటుంది అన్నమాట. కొండ పైన చాలా హైట్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మనం దగ్గర నుంచి కొండపైన ఉన్నది చూడలేం కాబట్టి దూరం నుంచి ఉన్న పిక్ అయితే మీకు ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తాను చూడండి. మనం ఈ పిక్లో చూసినట్లయితే కొండపైన ఉంటుంది. అలాగనే మనకి సముద్రం పైన కొండ ఉండి దానిపైన ఉన్నట్టు ఉంటుంది. మనకి కింద సీ కూడా కనిపిస్తుంది కదా. సో మొత్తానికి ఇది చూస్తే మనం రియల్గా సేమ్ క్రూజ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంది బిల్డింగ్ అయితే. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి 2002లో ఓపెన్ చేశారంట. ఈ బిల్డింగ్ వచ్చేసి 148 ఫీట్స్ టాల్ అండ్ 541 ఫీట్స్ హైట్ ఉందంట. ఆ వైట్ స్టాచ్యూస్ నుంచి స్ట్రైట్గా ఇలా నడుచుకుంటూ వచ్చి ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక లేక్ లాగా ఉంది. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చూడు, ఎన్ని ఫిష్లు ఉన్నాయో, సో మెనీ ఫిషెస్ చూడాలి. వాటికి ఫుడ్ ఏదో వేసినట్టున్నారు, అందుకే అన్నీ ఒక్కటే దగ్గరికి గుంపులుగా వచ్చేసాయి. మొత్తం ఇక్కడ చిన్న లేక్ లాగా క్రియేట్ చేశారు. దాంట్లో ఉన్నవి అన్నీ ఒక దగ్గరికి వచ్చినట్టున్నాయి. అన్నీ బుజ్జి చేపలు. ఈ రిసార్ట్కి సన్ క్రూజ్ అని పేరు పెట్టడానికి రీజన్ వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంటుందంట. ఇక్కడే పక్కన సీ ఉంది కదా, సీలో నుంచి బ్యూటిఫుల్ సన్ రైజ్. అలాగనే ఇంకా ఈ బిల్డింగ్ కూడా సేమ్ మనకి క్రూజ్ ఎలా ఉందో అలా ఉంది కదా అవుట్లుక్. సో అందుకని చెప్పి సన్ క్రూజ్ రిసార్ట్ అని పెట్టారంట. నేమ్ బాగా సెట్ అయింది కదా. అండ్ మనం ఇందాక ఫిషెస్ చూసాం కదా, గుంపులు అవి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోనే. బయట నుంచి చూస్తే క్రూజ్ లాగా అనిపించింది. అండ్ లోపలికి వస్తే సేమ్ మన బిల్డింగ్స్ అన్నీ నార్మల్గా ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అండ్ అన్నీ మోస్ట్లీ గ్లాస్ డోర్స్ ఉన్నాయి. లైక్ మనకి ఎయిర్పోర్ట్స్లో మనం గేట్స్ దగ్గర కూర్చుంటాం కదా, అప్పుడే మనకి అంతా రన్వే అంతా కనిపిస్తుంది గ్లాస్లో నుంచి. అలాగా మొత్తం చుట్టూ ఉన్న సీ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బేకరీ ఉంది. అండ్ ఇందులో వచ్చేసి 6 ఫంక్షన్ రూమ్స్ ఉన్నాయంట, 6 రెస్టారెంట్స్ ఉన్నాయంట, ఇంకా 211 హోటల్ రూమ్స్ ఉన్నాయంట. లైక్ బెడ్రూమ్స్ కమ్ హోటల్ రూమ్స్ ఉంటాయి కదా యూజువల్గా, అలాగా. ఇక్కడైతే మనకి స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మేబీ కోవిడ్ వల్ల ఈ స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసినట్టున్నారు. సో అక్కడ చూస్తున్నాం కదా, అదంతా మనకి సీ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి ఎంత ఉంటుందో మరి ఇక్కడ స్టే చేయడానికి, నాకు తెలిసి ఒక నైట్కి ఒక $500 అన్నా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ బేకరీ ఉంది కదా, కూర్చునే ఏరియా ఉంది. ఇంకా అక్కడక్కడ ఇలాంటివి అయితే పెట్టారు. ఇలాగ అక్కడక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ అయితే పెట్టారు. సో తర్వాత ఇలాగా స్ట్రైట్గా వెళ్తుంటే అక్కడ రాసుందంట, ఆ ఏరియా ఓన్లీ ఫర్ ఎవరైతే స్టేయింగ్ ఉంటారో, ఇక్కడ హోటల్లో స్టే చేయడానికి వచ్చింటారో గెస్ట్స్, వాళ్ళ కోసం అని చెప్పి అక్కడ రాసుందంట. సో ఇంకా అక్కడికి వెళ్ళలేదు మేము. ఇంకా తర్వాత ఇలాగ వెనక్కి వచ్చేసి మరి ఇంకా ఎలివేటర్లో పైకి వెళ్తున్నాం, టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అస్సలు మాకు టైం సరిపోలేదు ఈ బిల్డింగ్ అంతా కవర్ చేయడానికి. లైక్ బయటనే ఎక్కువ టైం వేస్ట్ చేసాము. అక్కడ అన్ని ఫొటోస్ అవి తీసుకుంటా, లైక్ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసింటారు, అక్కడే చాలా టైం వేస్ట్ అయింది. లైక్ అక్కడ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇంకా గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది కదా ఓవర్ ద సీ, అక్కడ ఫొటోస్ తీసుకుంటూ బాగా లేట్ అయింది. పైన నుంచి ఒకసారి మీరు కింద వ్యూ అయితే చూడండి.
టెర్రస్ పైన మిడిల్లో అయితే ఇలాంటిది ఒకటి పెట్టారు. అందులో విజిటర్స్ నేమ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక సైడ్ అంతా కొండలు, ఇంకొక సైడ్ అంతా సముద్రం. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి కాఫీ షాప్ ఉంది పైకి. ఆ పైకి వెళ్ళలేదు మేము, మళ్ళీ మర్చిపోయాం, వెళ్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. కింద మనం లాస్ట్ వీడియోలో చూసిన దానికంటే ఇక్కడైతే కొంచెం బాగా వచ్చినాయి ఫొటోస్. లైక్ పైన ఉండడం వలన క్లౌడీగా ఉన్న బాగానే వచ్చినాయి. ఇప్పుడైతే ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాం. సో పైన నుంచి వ్యూ చూసినప్పుడు ఇంకొక పక్క పార్క్ అది బాగా కనిపించింది, అది చూద్దామని వెళ్తున్నాము. లోపల ఎక్కువ కవర్ చేయలేకపోయాం. ఇందాక చెప్పినట్టు బయట ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల లాస్ట్ వ్లాగ్లో మీరు చూసింటారు ఫొటోస్ అవి తీసుకుంటూ. ఇంక అందుకే ఇక్కడ లోపల బిల్డింగ్లో చూడడానికి అంత టైం లేదనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇవాళ రిటర్న్ వెళ్ళిపోవాలి మన ఊరికి, అంటే సోల్కి వెళ్ళిపోవాలి. సో అందుకు సోల్కి వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు. సో ఆ బస్ మిస్ అయిపోతే కష్టం అనమాట. మళ్ళీ రేపు నెక్స్ట్ ట్యూస్డే నుంచి వర్కింగ్ డే. సో అందుకు ఇక్కడైతే ఈ పార్కులో స్టాచ్యూస్ అన్నీ చాలా వింతగా ఉన్నాయి. అసలు చిద్వి అయితే వాటిని చూపించి చెప్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే అంత క్లారిటీగా కనిపించలేదు ఇక్కడ, అందుకే నేను అలానే ఉంచేశాను. ఒక లేడీ స్టాచ్యూ ఉంది, దాని పక్కన 2 బుజ్జి అంటే పిల్లల స్టాచ్యూస్, వాళ్ళు పీ చేస్తున్నారు. సో అవి ఉన్నాయి. అవి చిద్వి చూడండి ఏం చెప్తున్నాడు వాటిని చూసి. పదే పదే చూపిస్తున్నాడు నాకే, అమ్మ చూడమ్మా వాటర్ అంతా పీ చేస్తుంది ఆ స్టాచ్యూ అని. ఈ పార్కులో చాలా ఇలాగ ఫోటో స్పాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన హ్యాండ్స్ చూస్తున్నాము, ఇందాక ఒక ఫ్రేమ్ చూసాము అలాగనే ఇంకోటి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అందంగా ఉందో అసలు. దీంట్లో నేను ఫొటోస్ తీసుకునే మూడ్లో వీడియో క్లిప్ తీసాను అనుకున్నాను కానీ తీయలేదు. అందుకే నేను ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తున్నా. ఎంత బాగుంది కదా. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ స్టాచ్యూ అక్కడ కట్టినది అనుకున్నాను కానీ అది జస్ట్ ఐరన్ది, అయినా కూడా ఎంత అందంగా ఉందో అసలు. హార్ట్ షేప్లో హ్యాండ్స్ ఫామ్ చేసి చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇంకా బాగుంది వ్యూ. ఇంకా చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని న్యూడ్ స్టాచ్యూస్ ఉన్నాయి, అందుకే నేను షూట్ చేయలేదు, ఇంకా మీకు చూపించలేదు. సో ఇక్కడ ఈ హార్సెస్ మాత్రం చాలా బాగున్నాయి కదా. అంటే లైక్ ఐరన్ వే, ఇందాక మనం అక్కడ చూసిన స్టాచ్యూ లాంటివే కానీ చాలా బాగున్నాయి. ఆ గ్రీనరీకి, ఆ కలర్, ఆ బ్రాంజ్ కలర్కి. ఇంకా అక్కడ కొన్ని మంచి ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ మేము వెళ్తున్నాం. ఇంకా మెయిన్ మనం ఫస్ట్ వచ్చాం కదా ఆ క్రూజ్ షిప్ దగ్గరికి, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ బయట నుంచి చూస్తే మొత్తం ఐరనే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన క్రూజ్, రియల్ క్రూజ్ ఎలా ఉంటుందో అలానే ఉంది, మూవింగ్ క్రూజ్ లాగా ఈ బిల్డింగ్. బట్ లోపల చూస్తే నాకు ఈ ఐరన్ లాగా అనిపించలేదు. దీనికోసం నేను గూగుల్లో కూడా చూశాను, ఏ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకుందాం అన్నట్టు చూశాను, కానీ నాకు అందులో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు. ఇలా ఈ ట్రాలీ బ్యాగ్స్ పట్టుకొని హోటల్ నుంచి బయటకు వస్తుంటే ఈ హోటల్లోనే స్టే చేసి మరి ఇప్పుడు చెక్అవుట్ చేసి వస్తున్నట్టుంది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే.
ఈ క్రూజ్ షిప్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇలాగ గుండ్రంగా అయితే మంచిగా ఒక ట్రీ ఉంది. దాని కింద ఇక్కడ సన్ క్రూజ్ అని లోగో ఉంటే అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. తర్వాత ఇంకా ఈలోపు ట్యాక్సీ బుక్ చేసింటే ఇంకా అదే వచ్చింది. ఇంకా మేమైతే ట్యాక్సీలో వెళ్తున్నాం. అప్పుడే అయిపోలేదు వ్లాగు, ఇక్కడే ఆఫ్ చేయొద్దండి, కొంచెం చూడండి ఇంకా ఉంది. సో ఇక్కడ నుంచి మనం బస్కి అంటే ట్యాక్సీ వెళ్ళి అక్కడ నుంచి ఒక రెండు బస్సులు చేంజ్ అవ్వాలి మనం మెయిన్ బస్ స్టాప్ చేరుకోవాలంటే. ఇంకా బీచ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు చూస్తామో సీన్ అయితే. సో తర్వాత మేమైతే ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం. మొన్న వచ్చాం కదా, నిన్న వ్లాగ్లో చూపించాను కదా, లాస్ట్ వ్లాగ్లో ఫస్ట్ జర్నీ అంతా అయిపోయింది. ఒక 2 బస్సులు మారినాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే. ఇదంతా నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తే, లాస్ట్ వీడియోలో అంతా చూపించాను కదా, మళ్ళీ చూపిస్తే బోర్ కొడుతుంది అన్నట్టు చూపించలేదు. ఇంకా మెయిన్ బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ ఏం తినలేదు కదా 2 days నుంచి సరిగ్గా, ఇంకా అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ అది తిన్నామని చెప్పి మామ్స్ టచ్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము. తర్వాత ఇంకా మా బస్ అయితే కరెక్ట్ 4 అంటే 4కే వచ్చింది. సో ఈ బస్సులో వెళ్తుంటే ఎలా ఉందంటే లైక్ హైదరాబాద్ నుంచి విలేజ్ మనం ఊరికి వెళ్తాం కదా పండుగలో, అలా ఉందన్నమాట ఫీలింగ్ అయితే. అన్ని బస్సులు వచ్చి అక్కడ ఆగింటే ఫైనలీ మన ఊరికైతే వెళ్ళిపోతున్నాం, సోల్కి, ఈ ప్లేస్కి బై బాయ్ చెప్పేసి. సో యూజువల్గా మనం కేటీఎక్స్ ట్రైన్లో వచ్చాం కదా, దాంట్లో 1.5 hour పట్టింది జర్నీ. బట్ బస్సులో అయితే 3 hours అన్నారు, 2.5 hour 3 hours అన్నారు. చూడాలి ఎంతసేపు పడుతుందో. చిద్విది 5 years అంటే 5th birthday అయిపోయింది కాబట్టి వీడికి కూడా టికెట్ అనమాట, హాఫ్ టికెట్ కాదన్నట్టు ఇప్పుడు వీడు. సో అంటే వాడికి 10,000 అనుకుంటాను, మనకి అడల్ట్స్కి అయితే 30,000. బట్ వర్త్ ఇట్ అనిపించింది. 30,000 కొరియన్ వోన్స్ అంటే 1800 మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ. సో మంచిగా ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఎక్కువ షూట్ చేయలేదు, బికాజ్ ఫోన్ అప్పటికే డౌన్ అయిపోయింది, ఛార్జింగ్ కొంచెమే ఉంది, ఉన్నంత వరకే షూట్ చేశాను. సో చిద్వి అయితే ఇంకా నా మీద హాయిగా పడుకున్నాడు. అసలు బస్ జర్నీ చాలా హెక్టిక్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అస్సలు ఆ ఫీలింగ్ రాలేదు. ఈ సీట్స్ చాలా కంఫర్టబుల్గా స్పేషియస్గా ఉన్నాయి. ఈ కొండలు కనుక మనం ఆటమ్ సీజన్లో చూస్తే అంత అందంగా ఉంటాయి, ఫుల్ ఫాల్ కలర్స్ తోటి, మన 2 కళ్ళు సరిపోవు. సో ఈ సీట్స్ ఏంటంటే బస్సులో యూజువల్గా 2 ఉంటాయి కదా, బట్ ఇవి వచ్చేసి 3 ఉన్నాయి. ఒక సైడ్ 2 ఉన్నాయి, ఇంకొక సైడ్ 1 ఉన్నాయి. అందుకే చాలా స్పేషియస్గా ఉన్నాయి, ఫుల్ రిక్లైనర్స్ అనమాట. మంచిగా ఇంకా బెడ్ మీద పడుకున్నట్టే ఉంది ఫీలింగ్ అయితే. చాలా స్పేషియస్గా, జర్నీ అస్సలు విసుగు అనిపించలేదు. సో అదే నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అండ్ ట్రాఫిక్ కూడా చాలానే ఉంది, అయినా కూడా విసుగు అనిపించలేదు. బికాజ్ అందరూ మనలాగే వెకేషన్ హాలిడేస్ కదా, 3 days వెకేషన్ కానీ వెళ్ళినట్టున్నారు. మొత్తం సిటీలో కార్లన్నీ బయటే ఉన్నాయి అన్నట్టుగా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం బ్రేక్ కోసం అని ఆపారు. ఒక 2 hours జర్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రామ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బస్సులోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కిందికి వచ్చి ఇక్కడ మేమైతే కాఫీ తాగుతున్నాం. చాలా హాయిగా అనిపించింది, రిలాక్సింగ్ అనిపించింది. మంచి కాఫీ, 2 cups కాఫీ అనుకుంటాను. సో బస్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది, మా కాఫీ అయిపోలేదు, పడేస్తుంటే డ్రైవరు నో యూ కెన్ క్యారీ అన్నాడు. ఇంక ఇదే మంచి పని అని చెప్పి ఇంకా లోపల తెచ్చుకొని అయితే తాగుతున్నాను. యూజువల్గా అయితే బస్సులో కలవ లేదనమాట డ్రింక్స్. ఫైనలీ ఒక 4.5 hour జర్నీ తర్వాత అయితే సోల్ లేక్ వచ్చేసాము. బస్సులో అయితే 4.5 hour పట్టింది, ట్రైన్లో అయితే ఆ రోజు జస్ట్ 1.5 hour పట్టింది. సో ఎంత డిఫరెన్స్ చూడండి. అది కాక ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. మేబీ అందరూ మనలాగా వెకేషన్కి వెళ్ళి వస్తున్నారేమో, కానీ కార్స్ అన్నీ హైవేలోనే ఉన్నాయి అన్నట్టుగా ఉంది ట్రాఫిక్ అయితే ఇందాక వచ్చినప్పుడు, హైవేలో వచ్చినప్పుడు. బట్ అయినా కూడా అస్సలు హెక్టిక్ అనిపించలేదు, చాలా స్మూత్ జర్నీ అనిపించింది. చిద్వి కూడా మంచిగా పడుకున్నాడు. తర్వాత లేచి ఇంకా వైఫై కూడా వస్తుంది కాబట్టి కాసేపు యూట్యూబ్ అయితే చూసుకున్నాడు. ఇదిగోండి మనకి ఇక్కడ లొట్టే టవర్ కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో డైరెక్ట్గా చూస్తుంటే, ఫుల్ లైట్స్ తోటి. ఈ బిల్డింగ్ అనిపించగానే వాడు స్టార్ట్ చేశాడు ఇంకా లొట్టే టవర్ అనేది పోయే వరకు చెప్తూనే ఉన్నాడు. సో ఇది వచ్చేసి లొట్టే టవర్ అండి, 4th tallest బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ వరల్డ్లో 2nd fastest ఎలివేటర్ ఉంటుంది ఈ బిల్డింగ్లో అయితే. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడికి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేశాను, అదంతా వ్లాగ్లో షేర్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వ్లాగ్ చూడకుంటే పైన ఇక్కడ ఐకాన్లో ఇస్తాను, ఒకసారి ఆ వ్లాగ్ చూడండి, ఓకేనా. ఇంతే అండి, ఇంకా ఈ ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ ట్రిప్స్
ట్రిప్ వ్లాగ్స్ అన్ని నచ్చాయి అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.